ఇది అక్లేర్ బ్రిడ్జ్ అండి. బాపట్లను కృష్ణా డిస్టిక్ రెండు కలుపుతుంది. చూడండి, ఇది పాత బ్రిడ్జ్, ఇదేమో కొత్త బ్రిడ్జ్. అది ట్రాఫిక్ మాత్రం ఎప్పుడు బందర పెజవాడ రోడ్ లాగానే ఉంటుంది. చూడండి ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయో, చూడండి. అది కాదు, ఇటువరకు అదేమో పాతది, చిన్నది, దాని మీద వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఈ రెండు పాయలు పెనుమలూరు బ్రిడ్జ్ కదా, పెనుమలూరు, అక్లేరు పెనుమలూరా, పులిగడ్డ ఇది. పులిగడ్డ వార్పు అంటారు. వెహికల్స్ చూడండి ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయో. ఇప్పుడు బాపట్ల డిస్టిక్ను కృష్ణా డిస్టిక్, అదే గుంటూరు డిస్టిక్ లాగా దాన్ని రీనేమ్ చేశారు. కొంత ఏదో మార్పులు వచ్చినాయి చూడండి. దాని మూలంగా ఎంత ట్రాఫిక్ పెరిగిపోయింది, చాలా దగ్గర అయిపోయింది. కృష్ణాదేమట పడవ కూడా కనపడుతుంది. మన ఆర్టీసీ బస్ వస్తుంది చూడండి. ఈ గుడివాడ బస్, మామూలుగా గుడివాడ. సో చూడండి, రోడ్ క్రాస్ అవడానికి కూడా ఇబ్బంది, అంత బిజీ ట్రాఫిక్. ఆహా, పక్షులు, కాకిలు చూడండి స్నానాలు చేసేస్తున్నాయి. చక్క ఫ్రెష్ వాటర్, గీజర్ లేకుండా అన్నీ చక్క. కొంకలు చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో సీన్. ఇది బే ఆఫ్ బెంగాల్ కలుస్తుంది, బంగాళాఖాతంలో కలుస్తుంది రేవు. ఇక్కడి నుంచి ఒక 60 కిలోమీటర్లు ఉంటుంది. చూడండి ట్రాఫిక్ ఎంత వస్తుంది అసలు. మా మసీపట్నం బందర్ రోడ్ కంటే బిజీగా ఉంది ఇది. దీని మూలంగా ఈ గుంటూరు, బాపట్ల, కృష్ణా చాలా దగ్గర అయిపోయింది. చక్కగా మౌదే గుడి కూడా చాలామంది వచ్చేస్తున్నారు. అందుకే బాగా ప్రసిద్ధి, ఇటువరి నుంచి ప్రసిద్ధి గుడి. కానీ ఇప్పుడు ఈ మధ్యన భక్తులు చాలామంది వస్తున్నారు. అది రేపల్లి మాత్రం ఇక్కడి నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది, 12 కిలోమీటర్లు. సో అటు హైదరాబాద్ వెళ్ళాలన్నా కూడా మా ఊరు కోసిరివారిపాలెం చాలా దగ్గర. చాలా పొద్దున సాయంకాలం రెండు పూట్లను హైదరాబాద్కి బస్సు ఉంటుంది, ట్రైన్ ఉంటుంది. పొద్దున బయలుదేరుతుంది, రాత్రి మళ్ళీ ట్రైన్ ఉంటుంది. బందర్లో కొట్టి రాత్రి 8:45కి బయలుదేరుతుంది. సో రేపల్లి అనేది చాలా విజమానంగా చాలా డెవలప్ అయింది. అది సెలవు ఉంటాం, సెలవు.